వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. వెంకటాద్రియందు నిత్యము భక్తులని అనుగ్రహిస్తూ ఉన్న పద్మావతి అలర్మేల్ మంగా సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మనందరికీ మంగళం చేకూర్చుగాక అని స్వామివారిని తలుచుకుంటూ మంగళంతో మనం నిత్యము కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం. స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషం ఇంత అని చెప్పనలవి కాదు. నమో వాంగ్మనసాతీత రూపాయ అమిత శక్తయే అని చెప్పినట్లుగా వాక్కుతోనూ మనస్సుతోనూ స్వామివారి గుణగణములని స్వరూపాలని చెప్పడానికి కుదరదు, ఊహించడానికి కూడా కుదరదు. అంతటి దివ్య విశేషాన్ని తనలో కలిగి ఉన్న స్వామివారు భక్తుల మీద చూపించేటటువంటి అనుగ్రహం కూడా చాలా విశిష్టంగా చూపిస్తూ ఉంటారు. ఇంతే చూపిస్తారు లేక ఇంత చూపిస్తారు అని చెప్పడానికి కుదరదు. అంతటి వైశిష్ట్యం ఉన్నది స్వామివారి అనుగ్రహంలో కూడా. అటువంటి అనుగ్రహాల్ని మనం ప్రతినిత్యం పొందుతూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతినిత్యము స్వామివారికి ఇష్టమైన కథాశ్రవణాన్ని, స్వామివారికి ఇష్టమైన నామస్మరణాన్ని మనందరం కూడా చేస్తూ ఉన్నాం. ఈనాటి మన కథాశ్రవణానికి సత్సంకల్పాన్ని ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి విపంచాశత్తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
బృహదశ్వ ఉవాచ యద్బ్రవీషి మహారాజ నమత్తో విద్యతే క్వచిత్ అల్పభాగ్యధరః కశ్చిత్ పుమానస్తీతి పాండవ అత్ర తే వర్ణయిష్యామి యది శుశ్రూషసే నఘ యస్త్వత్తో దుఃఖితతరః రాజాసీత్ పృథివీపతే. ధర్మరాజు బృహదశ్వ మహర్షిని అడిగాడు. అస్తిరాజా మయా కశ్చిత్ అల్పభాగ్యధరో భువి భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వో వాపి క్వచిత్ నమత్తో దుఃఖితతరః పుమానస్తీతి మే మతిః అని. అనగా నాకంటే అల్పమైన భాగ్యం కలిగినటువంటి వాడు అంటే అదృష్టహీనుడు అల్పభాగ్యుడు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడన్నా విన్నారా? ఎవరినైనా చూచారా? నాకంటే కష్టాలు పడేటటువంటి వాడిని ఇంకొకరిని నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఈ భూలోకంలో ఎవరూ లేరనే అనుకుంటూ ఉన్నాను. ఇత పూర్వం కూడా ఎవరూ ఉండకపోవచ్చు. అన్ని కష్టాలు పడుతున్నాను నేను. మీరెవరి గురించైనా విన్నారా అని అడిగాడు. దానికి బృహదశ్వ మహర్షి సమాధానం చెప్తూ యద్బ్రవీషి మహారాజ నమత్తో విద్యతే క్వచిత్. ఏమిటయ్యా ధర్మరాజా, ఏమంటున్నావు? నాకంటే అదృష్టహీనుడు, నాకంటే దుఃఖాన్ని పొందినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంతకంటే కష్టం ఎవరికైనా ఎక్కువ వచ్చిందా అని అడుగుతున్నావా? బాగా అడిగావు, చక్కగా ప్రశ్న చేశావు. అత్రతే వర్ణయిష్యామి యది శుశ్రూషసేనఘ. అనఘ అంటే పాపం లేనటువంటి వాడా? ధర్మరాజా, నువ్వు ఒకవేళ వింటాను అని అనుకుంటే, వినదలుచుకుంటే నీకంటే కూడా యస్త్వత్తో దుఃఖితతరః రాజా ఆసీత్ పృథివీపతే. నువ్వు కాస్త కష్టానికి ఇలా అంటున్నావయ్యా, నీకంటే కష్టాలు పడినటువంటి మహారాజు ఇంకొక అతను ఉన్నాడు, అతని గురించి చెప్తాను నువ్వు వినాలనుకుంటే అన్నాడు ఆయన. దానికి ధర్మరాజు ఏమనన్నాడో చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. వైశంపాయన ఉవాచ అథైనమబ్రవీత్ రాజా బ్రవీతు భగవానితి ఇమామవస్థాం సంప్రాప్తం శ్రోతుమిచ్ఛామి పార్థివం. అయ్యా బృహదశ్వ మహర్షి, ఏమిటి నాకంటే ఎక్కువ కష్టాలు పడినటువంటి ఇంకొక మహారాజు ఉన్నాడా? ఇంతటి దురవస్థని పొంది నేనే ఓర్చుకోలేకపోతూ ఉంటే నాకంటే కష్టమైనటువంటి అవస్థని పొందినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అని అంటే ఆ మహారాజు ఎవరు? ఆయన గురించి నేను వినాలని అనుకుంటున్నాను, నాకు చెప్పండి, నేను వింటాను అని చెప్పి బృహదశ్వ మహర్షితో అన్నాడు ధర్మరాజు. ఆ పైన బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నారు. బృహదశ్వ ఉవాచ శృణురాజన్నవహితః సహ భ్రాతృభిరచ్యుత యస్త్వత్తో దుఃఖితతరః రాజాసీత్ పృథివీపతే. ధర్మరాజా వినండి, మీకంటే ఎక్కువ కష్టమే పొందాడు ఒక ఆయన. మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు, వాస్తవమే. కానీ ఇంతకంటే బాధపడినటువంటి వారు ఇంకా ఉన్నారు. ఆయన గురించి చెప్తాను. మీ తమ్ముళ్లతో కలిసి సావధానంగా, చూడండి ఆయన చెప్పిన మాట, సావధానంగా ప్రశాంతంగా కూర్చుని వినండి. నేను కూడా సావధాన చిత్తంతో ఆ కథ మొత్తం చెప్తాను. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, మళ్ళీ వాటి నుంచి ఎలా బయటపడ్డాడు, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఆ మహారాజు ఎవరో, ఆయన కథ ఏమిటో నేను చెప్తున్నాను వినండి అని ఆయన ఆరంభం చేశారు. ఇక్కడి నుంచి ఇక నలుడి గురించి మనం వినబోతూ ఉన్నాం.
రేపటి నుంచి అసలు కథ మనకి ఆరంభమవుతుంది. ముందుగా ఆయన కొన్ని వివరాలు చెప్తూ ఉన్నారు. ఆ కథలో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా. నిషధేషు మహీపాలః వీరసేన ఇతి శ్రుతః తస్య పుత్రో భవన్నామ్నా నలో ధర్మార్థకోవిదః. నిషధ దేశము అని చెప్పి ఒక దేశం ఉన్నది. ఆ నిషధ దేశంలో వీరసేనుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆ మహారాజుకి ధర్మార్థాలు బాగా తెలిసినటువంటి వాడు, అతి మనోహరుడు, సుందరాంగుడు అయినటువంటి నలుడు అనేటటువంటి ఒక పుత్రుడు ఉన్నాడయ్యా. తస్య పుత్రో భవన్నాంన నలో ధర్మార్థ కోవిదః. నలుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. స నిగృత్యాజితో రాజా పుష్కరేణేది నశ్రుతం వనవాసం సుదుఃఖార్తః భార్యయాన్యవసత్సః. ఆ నలమహారాజు కొంతకాలానికి మహారాజు అయ్యాడు, మహానుభావుడయ్యాడు, చాలా గొప్పవాడయ్యాడు. అలాంటి నలమహారాజు ధర్మయుక్తంగా ఉంటూ ఉంటే ఎక్కడా అధర్మాన్ని ఆచరించక సత్యనిష్టతతో నిత్యము కూడా ధర్మ అర్థ కామ మోక్షములకి సంబంధించిన పనులు చేసుకుంటూ ధర్మనిష్టతో కాలాన్ని గడుపుతూ ఉంటే పుష్కరుడు అనేటువంటి వాడు ఒకడు మోసంతో ఆ నలమహారాజుని ఓడించి ఆ తర్వాత వాడి చేతిలో ఓడిపోయినటువంటి మహారాజు రాజ్యభ్రష్టుడై చివరికి దుఃఖాన్ని పొంది వనవాసం సుదుఃఖార్తః భార్యయా న్యవసత్సః. భార్యతో కలిసి వనవాసాన్ని చేశాడయ్యా. ధర్మరాజా, ఇక్కడ ఓ విషయం చెప్తాను. ఏమిటంటే నతస్య దాసాః న రథాః న భ్రాత న చ బాంధవాః వనే నివసతో రాజన్ శిష్యంతే స్మ కదాచన. నీకంటే బాధపడేవాడన్నావు కదా. ఆ నలమహారాజు పుష్కరుడి చేతిలో ఓడిపోయిన తర్వాత వనవాసం చేసే సమయంలో అతనికి దాసులెవరూ లేరయ్యా. భార్యాభర్తలిద్దరు మాత్రమే వనానికి వచ్చారు. అలాగే ఆయనకి ఈ వనవాసం చేసే సమయంలో రథం కూడా లేదు చేతిలో ఎక్కడికన్నా వెళ్ళడానికి. నభ్రాత, అలాగే పాపం అతనికి తమ్ముళ్ళు కూడా లేరు. ఓ తమ్ముళ్ళు లేడు, ఒక అన్న లేడు, ఎవరూ లేరు, ఒక్కడే ఉండేవాడు. నచ బాంధవాః, బంధువులు కూడా అతని వెంట నడిచి వచ్చినటువంటి వారు ఎవరూ లేరు. మరి అటువంటి వాడు వనవాసం చేశాడు అని అంటే ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పినట్లు చెప్పాడు. ధర్మరాజుకి ఇప్పుడు భృత్యులున్నారు, దాసులున్నారు, ఎక్కడికన్నా వెళ్ళడానికి రథాలున్నాయి, అలాగే బంధువులున్నారు, ఆప్తులున్నారు, ఆహితాజ్ఞులున్నారు, బ్రహ్మవేత్తలు ఉన్నారు, ఎంతో సత్యనిష్టతో ఉండేటటువంటి వారు ఉన్నారు, ఏమన్నా జరిగితే కాపాడడానికి తమ్ముళ్ళున్నారు, పరిచర్యలు చేయడానికి భీమాదులందరూ కూడా నలుగురు సిద్ధంగా ఉంటారు తమ్ముళ్ళు. ఏం కావాలి ఆయనకి? నాయనా భీమా, మధ్యాహ్నం భోజనానికి 10,000 మందికి ఇగో ఈ పళ్ళు ఏర్పాటు చెయ్యి అంటే చాలు. అతి కొద్ది సమయంలోనే భీముడు వెళ్ళి అన్నీ తీసుకొచ్చేస్తాడు. నకులుణ్ణి పిలిచి అందరికీ కూడా ఏర్పాట్లు చూసుకో అంటే అతను చూసుకుంటాడు. ఇక సహదేవుణ్ణి పిలిచి నాయనా వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ విశ్రమించడానికి ఏర్పాట్లు చెయ్యి అంటే ఇతను చేసేస్తాడు. ఏదైనా కావలసి వచ్చింది లేక ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది,
రథం ఎక్కుతారు, ఆనందంగా వెళ్ళిపోవచ్చు. ఇక కింద పనులు చేయడానికి దాసులు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఈయన పై ఎత్తున ఉండవే తప్ప కింద పనులన్నీ చేయాల్సిన అవసరంలా. కానీ నలుడి విషయానికి వచ్చేటప్పటికి అట్లా కాదు. ఎవ్వరూ లేరు, భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే వనవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా కష్టపడ్డారు. అన్నదమ్ములు, బంధుజనము, భృత్యులు ఎవరూ లేక నానా కష్టాలు పడ్డాడయ్యా ఆ నలమహారాజు అని చెప్తున్నారు బృహదర్శ మహర్షి. అలాగే భవాన్ హి సంవృతో వీరై భ్రాతృభి దేవసంమితై బ్రహ్మకల్పైర్ద్విజాగ్రయైశ్చ తస్మాన్నర్హసి శోచితుం. ధర్మరాజా, నీకేమో ఇక్కడ నీ వెంట పరాక్రమవంతులైనటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, బ్రహ్మకల్పులైనటువంటి ద్విజశ్రేష్ఠులు మహానుభావులు ఉన్నారు. అందువల్ల నువ్వు ఏమాత్రం దుఃఖించవద్దయ్యా, ఆనందంగానే ఉండాలి. ఇంతవరకే కష్టం ప్రాప్తించిందని ఆనందపడాలి. ఆ నలుడి సంగతి విన్నావు అని అంటే, అమ్మో నాకు ఆ కష్టం రాలేదు, నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకునేటువంటి స్థితి ఇప్పుడు ధర్మరాజుది. అందుకని నువ్వు ఏమాత్రం బాధపడవద్దు. నువ్వు ఆ నలుడు గురించి వింటే నీ పరిస్థితికి ఆయన పరిస్థితికి ఎంత తేడా ఉన్నదో అర్థమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడే చూడండి, మనం కూడా మన నిత్య జీవితంలో ఏదైనా కాస్త కష్టం కలిగిందనుకోండి, నేనే ఎంత కష్టపడిపోతున్నాను అని అనుకుంటాం, బాధపడతాం. నిన్న చెప్పుకున్నట్లుగా ఎవరినో నిందిస్తాం, ఎవరి మీదో తప్పులు చూపిస్తాం, మనకే కష్టం వచ్చేసింది అని అనుకుంటాం. కాస్త మన పూర్వీకుల సంగతి ఆలోచిస్తే, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, అక్కడ దాకా వెళ్తే చాలు. అసలు ఈరోజు మనకి ఉన్నటువంటి వసతులు ఏవి వాళ్ళకి లేవు. ఈనాడు పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి విడిగా ఒక ఏసీ రూమ్ కావాలని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రము కూడా ఇబ్బంది కలగకూడదట, వాళ్ళని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకూడదట, సమయానికి వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలట. కాసేపు చదువుకున్న తర్వాత వాళ్ళ బుర్ర వేడెక్కుతుందట, బయటికి వెళ్ళి తిరిగి రావాలట. కాసేపు అయిన తర్వాత వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలట. ఏమిటి, మన పూర్వీకుల్ని చూస్తే కొంత ఒక తరం ముందరికి వెళ్తే వాళ్ళకి చదువుకోవడానికి అసలు దీపాలే లేనటువంటి రోజులు. ఈ లైట్లేమీ లేవు అప్పట్లో, ఎన్నో కష్టాలు పడ్డారు. మా చిన్నప్పుడే ఇన్ని లైట్లు లేవు, దీపాలు పెట్టుకుని చదువుకున్నటువంటి రోజులు మావి. ఇంకా అంతకన్నా ముందరికి వెళ్తే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో. అయినా ఎవరూ చదవలేదా, పోని అందరూ గొప్పవాళ్ళు కాలేదా? అలా అని దీపాల కింద చదవాలనేటువంటి తాత్పర్యం కాదు మనది. ఉన్నటువంటి వసతిని వాడుకుంటూ మరీ ఎక్కువ కోరుకోకుండా మన యొక్క పరిస్థితిని మనం అంచనా వేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడం ప్రాధాన్యం. దానికి కూడా మళ్ళీ నేను ఎంత కష్టపడిపోతున్నాను, నేను ఎంత శ్రమపడిపోతున్నాను, ఏదో మార్కులు 4 తక్కువ వచ్చాయి అంటే నా అంత భాగ్యుడు ఇంకొకళ్ళు లేడు, నా అంత దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు, నాకు దేవుడు ఏమీ చేయలేదు, గుడికెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి వచ్చినా సరే ఆయన నన్ను ఏం కాపాడలేదు, అయ్యయ్యో నా అంత అయోమయుడు ఇంకొకళ్ళు లేడు, నేను ఎందుకు పనికిరాను, నా చిన్నప్పటి నుంచి ఇంతే. దానికి ఓ డిప్రెషన్ అనే పేరు పెట్టడం, దానికోసం కౌన్సిలింగు అనడం, ఎవరి దగ్గరకో తీసుకెళ్ళడం, చౌరంతా వదిలించుకుంటూ ఉండడం. ఎందుకండి ఇంత ఆయాసం, అవసరమా? మనకి ఉన్నటువంటి దాంట్లో మనం తృప్తి పడుతూ ఒకవేళ కష్టం ప్రాప్తిస్తే 4 మార్కులు తగ్గే ఈ జీవితం ఆగిపోలేదే. లేదు ఫెయిల్ అయ్యారు, ఏమవుతుంది ఫెయిల్ అయితే? ప్రపంచం అక్కడికి ఆగిపోయిందే, జీవనం అక్కడికి స్తంభించిపోయిందే. దానికేదో ఆత్మన్యూనతాభావాలు, లేనిపోనే అఘాయిత్యాలు, ఏమిటి ఈ పిచ్చి పనులు? ఇంకొకసారి ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో నేను సాధించగలను అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి తప్ప, కష్టం ప్రాప్తించింది కదా
నా అంతటి కష్టం ఇంకెవరూ పొందలేదు అని చెప్పి అఘాయిత్యాలు చేసుకుంటే, కష్టాలు పడిపోతూ ఉంటే, బాధ మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఏడిచేస్తూ ఉంటే, ఇంకో పని లేనట్టుగా ఏం జరుగుతుంది? చివరికి శరీరం పాడవుతుంది. దాన్ని బాగు చేసుకోవడానికి ఇంకొంత చెవులు వదిలించుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళని కష్టపెట్టడం. అలాగే ఎవరైనా విద్యార్థులే కాదు, ఒక గృహిణులు కానీ, ఓ ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా కష్టం వచ్చింది అని అంటే వస్తుంది, కష్టం రాక మానుతుందే. మనల్ని ఇంకొంచెం గట్టి చేయడానికే కష్టాలు వచ్చేటువంటివి. మనం బాగా రాటు తేలడానికే మనకి పరీక్షలు అనేటువంటివి వచ్చేవి, కష్టాలు అనేటువంటివి వచ్చేవి. వాటిని ధైర్యంతో ఎదుర్కోవడం, అవసరమైన సందర్భంలో అగో మనకంటే ముందర వాళ్ళు ఇంకా కష్టాలు పడ్డారు, మనం పడేటువంటి ఓ లెక్క కాదు అని చెప్పి తలుచుకుంటూ ఉండడం, దాని నుంచి బయటపడేటటువంటి ఉపాయం చూసుకోవడం. అంతే తప్ప దాంట్లోనే ఆ బాధలోనే మునిగిపోయి అబ్బే నా అంతటి వాడు ఇంకోడు లేడు, నేను బాధపడ్డంటే ఇంకోటి బాధపడలేదు అని లేనిపోని బాధలన్నీ పెంచుకుంటే ఆరోగ్యాలు చెడిపోతాయి, చుట్టుపక్కల వాళ్ళకి మనశ్శాంతి పోతుంది, చివరికి జీవితం ఒక రకంగా అక్కడికి ఆగిపోతుంది. ఓ రకమైనటువంటి నైరాశ్యం ఆవహించేస్తుంది, కష్టాలు పెరుగుతాయి, ఇంకా కూడా తగ్గేవి కాదు. ఎదుర్కోవడం మొదలు పెడితే కష్టం భయపడి వెళ్తుందంటారు పెద్దలు. ఏమిటి తాత్పర్యం అంటే, బుద్ధి బాగా పనిచేస్తే దాన్ని తట్టుకునే శక్తి వచ్చి ఇదే కదా, ఇది కాకపోతే ఇంకొకట్లే అనేటటువంటి ధైర్యంతో ముందుకెళ్తాం. కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అని వాళ్ళ యొక్క అర్థం ఆ మాటకి. అటువంటి సందర్భంలో మనం కొంత పడుతూ ఉంటే మనకంటే ఎక్కువ పడినటువంటి వాళ్ళని చూచి ప్రేరణ తీసుకుని, వాళ్ళంత బాధపడ్డారు, మనకంత రాలేదు, ఇంకా మనం కొంత సేఫ్లోనే ఉన్నాం, మంచిగానే ఉన్నాం అని భావించి ముందుకు వెళ్ళగలగాలి. అది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది. బృహదశ్వ మహర్షి కూడా ధర్మరాజంతటి వాడు, అంతటి బుద్ధిశాలి, అంత బేలగా మాట్లాడేటప్పటికీ, అతి దీనంగా మాట్లాడాడు అని చెప్పుకున్నాను నిన్న. అంతటి దీనావస్థలో ఉండి మాట్లాడేటప్పటికీ తట్టుకోలేక ఇక ఆయన ఆరంభం చేసి, నీకు ఇన్ని వసతులుంటేనే నువ్వు ఈ మాట అంటున్నావు, ఏ వసతి లేకుండా అరణ్యంలో ఆయన కాలం గడిపాడు అని చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. పైగా ఆయన ధర్మంగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. వీళ్ళిద్దరికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. నలుడికి ధర్మరాజుకి ఇద్దరూ కూడా జూదంలో ఓడిపోయారు, ఇద్దరూ రాజ్యం కోల్పోయారు, మోసగింపబడ్డారు, ఇద్దరూ అరణ్యవాసం చేశారు. అయితే నలుడు ఒంటరి వాడి ఇంకా 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 కష్టాలు పడి 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 చివరికి మళ్ళీ రాజ్యాన్ని పొందగలిగాడు. ఎన్నో కష్టాలు కనిపిస్తాయి ఆయన యొక్క చరిత్రలో. ఆరంభం చూస్తే అసలు నలుడు అంటే ఎంతటి మహానుభావుడా అనిపిస్తుంది. అటువంటి వాడు నడుస్తూ ఉన్న కొద్దీ కథ ఆయన చరిత్రంతా అవుతూ ఉంటే మధ్యలో ఆయన కష్టాలు చూస్తే అసలు మొదట చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏమిటి, ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి పనేమిటి అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంతటి కష్టాలు పడ్డాడు ఆయన. ఆ మాట చెప్తూ ఆ పైన ఇలా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నీకు అన్ని వసతులు ఉన్నాయి, తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకేమిటి నీకు బాధ, ఇవేం లేనివాడు ఆ నలుడు చాలా కష్టపడి బాధపడ్డాడు అని చెప్పేటప్పటికి ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ విస్తరేణాహమిచ్చామి నలస్య సుమహాత్మనః చరితం వదతాం శ్రేష్ఠ తన్మమాఖ్యాతుమర్హసి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి 52తమోऽధ్యాయః. ఇక మహాత్ముడైనటువంటి ఆ నలమహారాజు చరిత్రని నాకు సవివరంగా చెప్పండి బృహదశ్వ మహర్షి, నేను మొత్తం వినాలనుకుంటున్నాను. నలుడి కథని నాకు వివరించి నా దుఃఖాన్ని పోగొట్టండి అని ధర్మరాజు బృహదశ్వ మహర్షిని ప్రార్థించాడు. బృహదశ్వ మహర్షి ఇక నల కథని ఆరంభించబోతూ ఉన్నాడు. అందులో మొదటిది హంస సందేశం. ప్రేమ కథలకి ఎన్నిటికో మూలమైనటువంటిది ఈ యొక్క నలోపాఖ్యాన పర్వలోని మొదటి కొంత భాగము కూడా.
ఎన్నో రకాలైనటువంటి కథలు ఈ కథ నుంచి పుట్టుకొచ్చాయి. పైగా హంసల ద్వారా సందేశం పంపించడం అనేటటువంటిది అది అప్పటిదాకా లేనటువంటిది, కొత్త కాన్సెప్ట్. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ రోజుల్లో అలా హంస సందేశం పంపించడం, ఆ పైన స్వయంవరం ఇత్యాదులు ఎన్నో రమణీయమైనటువంటి విషయాలు మనకి నలోపాఖ్యాన పర్వలో ఇక పైన ఆరంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ తమ్ముళ్ళు బాధపడ్డం, ధర్మరాజు కాస్త ఊరడించడం, అందులో భీముణ్ణి కాస్త అనునయించడం, బృహదశ్వ మహర్షి రావడం, ఇవన్నీ కూడా శ్రద్ధగా విన్నాం. ఇక పైన నలోపాఖ్యాన పర్వని రేపటి నుంచి ఆరంభించుకుని పరమ పవిత్రమైన కలిదోషాన్ని పోగొట్టేటటువంటి, కలిలో కలిగేటటువంటి ఇబ్బందులు మన దరి చేరకుండా ఉండడానికి యోగ్యమైనటువంటి, మనందరం వినదగినటువంటి, ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినవలసినటువంటి, వినాలని అనిపించేటటువంటి నలోపాఖ్యాన పర్వని సకల పుణ్యములని కూడా ఇచ్చేటటువంటి, పాపముల్ని పోగొట్టేటటువంటి కథని మనం రేపటి నుంచి శ్రీనివాసానుగ్రహంతో ఆరంభించుకుందాం. ఈ శ్లోకములని మనం ఇప్పుడు చక్కగా పారాయణ చేసుకుందాం. కష్టములకి భయపడక స్థిరమైనటువంటి చిత్తంతో భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతూ జీవనాన్ని మనం సవిశ్వాసంతో గడుపుకుంటూ వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనము ఇక నలోపాఖ్యానాన్ని వినబోతూ ఉన్నాం. ఈ నలోపాఖ్యానము భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, వారిలో ఏదైనా సరే ఇబ్బందులు కలిగినట్లయితే వారు ఏ విధంగా దానిని నిబర్హణ చేసుకోవాలి అనేటటువంటి అనేకమైనటువంటి లౌకిక ఉపాయాలను చెప్పేటటువంటి ఉపాఖ్యానం. చాలా మనం ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ నలోపాఖ్యానాన్ని మనం విని మన జీవనంలో ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సఫలమవుతాం అనేటటువంటి అనేక విషయాలను మనం నలోపాఖ్యానంలో రేపటి రోజున ఆచార్యుల ద్వారా చక్కగా మనం శ్రవణం చేయబోతున్నాం. అంతటి మహత్తరమైనటువంటి, మనకు ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా వినబోతూ ఉన్నాం ఆచార్యుల వారి ద్వారా. అంతటి మహత్తరమైనటువంటి నలోపాఖ్యానాన్ని మనం శ్రవణం చేయాలి అని అంటే మనకు కూడా అంతటి పుణ్యం అనేటటువంటిది మనలో ఉంటేనే ఆ విధమైనటువంటి శ్రవణం చేయడానికి కూడా మనకు అర్హత కలుగుతుంది. అంతటి విశేషమైనటువంటి అంశాలను ప్రతిరోజు కూడా మన నిత్యము కూడా కొద్దిపాటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత అరణ్య పర్వంలో 51వ శ్లోకం నుండి యథావిధిగా మనం పరాజనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. బృహదశ్వ ఉవాచ యబ్రవీషి మహారాజా నమత్తో విద్యతే క్వచిత్ అల్పభాగ్యతరః కశ్చిత్ పుమానస్తీతి పాండవ అత్ర తే వర్ణయిష్యామి యది శుశ్రూషసే నఘా యస్త్వత్తో దుఃఖితతరః రాజాసీత్ పృథివీపతే వైశంపాయన ఉవాచ అథైనమబ్రవీద్రాజా బ్రవీతు భగవానితి ఇమామవస్థాం సంప్రాప్తం శ్రోతుమిచ్ఛామి పార్థివం బృహదశ్వ ఉవాచ శృణురాజన్న వహితః సహ భ్రాతృభిరచ్యుత యస్త్వత్తో దుఃఖితతరః రాజాసీత్ పృథివీపతే నిషధేషు మహీపాలః
పార్షదేషు మహీపాలః వీరసేన ఇతి శ్రుతః వీరసేన ఇతి శ్రుతః తస్య పుత్రో భవన్నామ్నా తస్య పుత్రో భవన్నామ్నా నలో ధర్మార్థకో విదః నలో ధర్మార్థకో విదః సనికృత్యాజితో రాజా అనికృత్యాజితో రాజా పుష్కరేణేతి న శ్రుతం పుష్కరేణేతి న శ్రుతం వనవాసం సుదుఃఖార్థః వనవాసం సుదుఃఖార్తః భార్యయాణ్యవసత్సః భార్యయాన్యవసత్సః న తస్య దాసానరథః న తస్య దాసానరథః న భ్రాత్రా న చ బాంధవాః న భ్రాతా న చ బాంధవాః వనే నివసతో రాజన్ వనే నివసతో రాజన్ శిష్యంతే స్మ కదాచన శిష్యంతే స్మ కదాచన భవాన్ హి సంవృతో వీరైః భవాను హి సంవృతో వీరైః భ్రాతృభిర్దేవ సంమితైః భ్రాతృభిర్దేవ సంహితైః బ్రహ్మకల్పైర్ద్విజాగ్ర్యైశ్చ బ్రహ్మకల్పైర్ద్విజాగ్రయైశ్చ తస్మాన్నార్హసి శోచితుం తస్మాన్నార్హసి శోచితుం యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ విస్తరేణాహమిచ్ఛామి విస్తరేణాహమిచ్ఛామి నలస్య సుమహాత్మనః నలస్య సుమహాత్మనః చరితం వదతాం శ్రేష్ఠ చరితం వదతాం శ్రేష్ఠ తన్మమాఖ్యాతుమర్హసి తన్మమాఖ్యాతుమర్హసి ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి ద్విపంచాశత్తమోऽధ్యాయః పంచాశత్తమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనం నిత్యవ్రతంగా పెట్టుకుని ఉన్నాం. గోవింద గోవింద అంటూ స్వామివారి నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉంటాం. అలౌకికమైన ఆనందంతో పాటు అత్యద్భుతమైనటువంటి స్వామి విగ్రహాన్ని స్వరూపాన్ని మనస్సులో సందర్శించుకుంటూ ఉంటాం. ఆ విధంగా భగవత్ సన్నిధానంలో కొంతకాలాన్ని గడుపుతూ ఉంటాం, అనగా ఉపవాసం చేస్తూ ఉంటాం. అటువంటి ఉపవాస కర్మ మన చేత ప్రతినిత్యం చేయించబడుతూ ఉన్నది స్వామివారి చేత. ఇదియే మన పుణ్యం, ఇదియే మన భాగ్యం. ఈనాడు కూడా గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చక్కగా చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద
హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద సీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలధ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద ధీరధామి దశ గోవింద విరోధి మధ్యన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాచరాంబరధర గోవింద మహుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డికాశ్రవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద
स्वयं प्रकाश गोविंद आश्रित पक्ष गोविंद नित्य शुभ प्रद गोविंद निखिल लोकेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद आनंद रूप गोविंद आद्यंत रहित गोविंद इह परदायक गोविंद विपराज रक्षक गोविंद परम दयालु गोविंद पद्मनाभ हरि गोविंद तिरुमल वास गोविंद तुलसी वनमाल गोविंद शेषशायने गोविंद शेषाद्रि निलय गोविंद मत्स्यावतार गोविंद ఏడుకొండవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని ప్రతినిత్యము పూర్తి చేసుకున్నట్లుగానే ఈనాడు కూడా చేసుకుందాం. స్వామివారికి మంగళాశాసనాన్ని తెలుపుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh